హక్కే. ఇంటరాగేషన్లో సమాధానం చెప్పకపోవడం కూడా చట్టబద్ధమైన హక్కే. మామూలు ఇలాంటి కేసుల్లో పోలీసులు న్యాయాన్ని కాపాడలేకపోతున్నారని అంటారు, కానీ ఇక్కడ మనిషే లేడు కాబట్టి న్యాయాన్ని కాపాడేడా లేడా అనే ప్రసక్తి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? అంతే కదా, సింపుల్. ఇక్కడ ఏంటంటే విషయం, ఫస్ట్ రేపు కేసు అంటే పైకోర్టులో హైకోర్టులో ఇప్పుడు ఇవాళ ఉంది. వాస్తవంగా ఒక న్యాయస్థానంలో ఒక లాకప్ డెత్ ఇష్యూ, శవం కూడా మాయమైపోయి బూడిద కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు సుధాకర్ అనేటటువంటి అతను ఎలా ప్రవర్తించాడో సమాజం అంతా చూసింది. అతను రోడ్ల మీద తిట్టడము, అందరితో గొడవ పట్టడము, కొట్టడము, ఇదంతా. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకి చనిపోయాడు. కానీ అతన్ని చంపేశారని వీళ్ళు ప్రచారం చేస్తారు ఇప్పటికి కూడా కదా. దాని మీద సిబిఐ దర్యాప్తు జరిగింది కదా. సిబిఐ దర్యాప్తు నివేదిక ఎందుకు బయట పెట్టలేదు? అది ఉద్దేశపూర్వకంగా చంపేశారని వీళ్ళు ప్రచారం చేశారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. సిబిఐ దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు జైల్లో పెట్టలేదు సిబిఐ? నివేదిక ఇచ్చి ఎందుకు ఊరుకుంది? ఆ నివేదిక కాపీ ఏది? ఆ సిబిఐ నివేదిక అడిగింది ఆ రోజున ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత. మరి వాటికి కూడా ఆ మాట అంటున్నారు, కానీ ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు? అంటే అప్పుడు సిబిఐ విచారణకు ఒప్పుకుంది కదా కోర్టు. మరి దీని మీద సిబిఐ దర్యాప్తు వచ్చే నెల 6కు వాయిదా వేసిందట. ఇంకా అప్పుడు ఏం కొట్టుకుంటుంది సిబిఐ వచ్చి? ఇప్పుడైతే కదా ఏమన్నా ఈ కేసులో వీళ్ళతో మాట్లాడడానికి అదంతా.